3 విడతలు వచ్చి 27,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తారా ఇయ్యరా? మళ్ళీ ఇప్పుడు ఒకటి ఇచ్చి పాతది మొదటి ఎందుకు ఇవ్వవు? నువ్వు ఇస్తానదే ఎన్నికల తర్వాత మొదటి విడత ఎందుకు ఇవ్వవు? నువ్వు చెప్పరాదు. కారణం ఏంటి? ఇది మాకే తెలియంది, ఈ ఎగ్గొట్టే బుద్ధులని మాకే ఉన్నాయి, మాయమాట చెప్పే తెలివి మాకే ఉంది అనుకుంటే మీకంటే ఎక్కువ మీ కోటేసిన ప్రజలకు తెలివి ఎక్కుంటారు. రాసిపెట్టుకోండి. ఇట్లా మోసం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఇట్లా కూర్చోబెట్టారు కదా. మీరు మోసం చేస్తే మీ విషయంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కూడా. మొదటి విడత వేయాలి, ఇప్పుడు ఈ విడత వేయాలి, నెక్స్ట్ విడత కూడా కలిపి ఇప్పుడు వేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యదా? ఇవాళ లేఖ రాసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేఖ రాసిన మీరు వెంటనే రైతు భరోసా రైతుల అకౌంట్ లోకి వేసి రైతులు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు, మరి ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది గనక వేయకుంటే ఇప్పటికే రామచంద్ర గారి వాళ్ళ ఫోన్ చేసి నాకు రైతు భరోసా వేయకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే 100% రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రామచంద్ర గారి నేతృత్వంలో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నా. మీ మాయ మాటలు, మోసపూరితమైన మాటలు సాగాయి, దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తాను.